మీకు వాక్యంలోను ఓ చిన్న ఉదాహరణకి రాసి చూపించాను. హిజ్ నేమ్ ఈజ్ మోహన్. ఏం కష్టం లేదు, ఇది మనం సాధారణంగా చెప్పుకునే వాక్యమే ఇది. కానీ ఇక్కడ ఉండే మాటల్ని మనం ఎలా ఆడించుకోవాలో కొంచెం చూడండి. హిజ్ నేమ్ ఈజ్ మోహన్ కదా. దీన్ని మనం ఇంకో వాక్యంగా పెట్టుకున్నప్పుడు మనం ఎలా రాసుకోవచ్చును, చూడండి, అవే వర్డ్స్, అవే మాటలు, దాంతో చిన్న ఆట ఇక్కడ ఆడుకున్నాం. ఏం చేసాం, దీన్ని మనం మొదలుకి పట్టుకొచ్చాం. మొదలు పట్టుకొచ్చి మిగతా యాజ్ ఇట్ ఈస్గా పెట్టాం. ఏమిటైపోయింది అప్పుడు, హిజ్ నేమ్ ఈజ్ మోహన్ అని మనం మామూలుగా చెప్పినప్పుడు అదే ఇక్కడికి వచ్చేసరికి ఆ ఒక్క వర్డ్ ఇక్కడ ఉంది కదా, ఈ చిన్న వర్డ్ ఉంది ఐఎస్ ఈజ్ అని, దాన్ని మనం ముందుకు పట్టుకొచ్చేసరికి దాని తాలూకా స్ట్రెస్ ఎలా మారుతుందో చూడండి. అంటే ఆ వాక్యం తాలూకా మనం ఏం చెప్పాలంటే ప్రెషర్, బలం, శక్తి ఎలా మారుతుందో చూడండి. ఈజ్ హిజ్ నేమ్ మోహన్, ఎక్స్ప్రెషన్ కూడా మారిపోయింది, బలం మారిపోయింది, శక్తి మారిపోయింది, ప్రెషర్ మారిపోయింది, అన్నీ మారిపోతున్నాయి. ఒక్క వర్డ్, ఒక్క మాట ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. అంటే ఇది ఏమిటైంది ఇక్కడ, ఇది మనకి జవాబుగా వచ్చింది. దానికి మనం ఒక ప్రశ్న ఇలా తయారు చేసాం. ఇది జవాబు, ఇది ప్రశ్న. ఈజ్ హిజ్ నేమ్ మోహన్. నాకు తెలుసును ఆ కుర్రాడి పేరు మోహనే అని, కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ క్వశ్చన్తోనూ కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. ఆ కుర్రాడి పేరు మోహనేనా అని అడిగాం. ఆ కుర్రాడి పేరు మోహనే, అతని పేరు మోహన్ అని చెప్పబడింది. అతని పేరు మోహనా అని మనం ఇక్కడ అడిగాం. అంటే అడిగినప్పుడు ఈ చిన్న వర్డ్ ఇక్కడి నుంచి తీసి ముందుకు పెట్టేసరికి ఆ క్వశ్చన్ ఫామ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. అంటే మనం క్వశ్చన్ అడిగినప్పుడు అదొక చిన్న ఆటోమేటిక్గా రావాలి, ఫోర్స్తో రాకూడదు. అంటే హిజ్ నేమ్ ఈజ్ మోహన్, హిజ్ నేమ్ ఈజ్ మోహన్ అని కొంతమంది ఉపయోగిస్తారు వాక్యాన్ని క్వశ్చన్ లాగా. అది ఎప్పటికీ క్వశ్చన్ కాదు. మనం ఏమో వచ్చి హావాలు భావాలు దాంట్లో కారాలు మిరియాలు నూరి పోషించినట్టు పోసేసి ఆ వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం, దాన్ని నష్టం చేసి, మీనింగ్ నష్టం చేసి మనం క్వశ్చన్ లాగా అడుగుతున్నాం. ఇది చాలామంది చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి, చిన్న ఇక్కడ ఉండే ఈజ్ని ఇక్కడ ముందు పట్టుకొచ్చాం. పట్టుకొస్తే ఆటోమేటిక్గా క్వశ్చన్ అయింది. ఈజ్ హిస్ నేమ్ మోహన్ అని ఒక ప్రశ్న ఏర్పడింది. మనం దీని ద్వారా ఏం నేర్చుకున్నామంటే, ఇచ్చిన వాక్యం నుంచి దాని మీద క్వశ్చన్ ఎట్లా అడగడం అన్నది మనం నేర్చుకున్నాం. అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టేసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం మారితే అది క్వశ్చన్ అయింది. హిజ్ నేమ్ ఈజ్ మోహన్ చాలా సాధారణమైన వాక్యం. దానికి మనం ఈజ్ హిజ్ నేమ్ మోహన్ అని దీంట్లో నాట్ అనేది పదం పెట్టకుండా మనం అడిగాం. ఆన్సర్ ఇదే వస్తుంది. ఇప్పుడు ఈజంట్ హిజ్ నేమ్ మోహన్ అని కూడా మనం అడగచ్చు. ఈజంట్ హిజ్ నేమ్ మోహన్, వాడి పేరు మోహన్ కాదా అని కూడా మనం అడగవచ్చు. అది అడిగేసరికి ఆన్సర్ ఇదే మళ్ళీ వస్తుంది. అంటే ఏంటి, మనం ఇక్కడ ఉన్న ఈజ్ని ఇక్కడ పెట్టుకొని దాంతో నాట్ కలిపి మిగతాది యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకున్నాం. అంటే ఆ నాట్ అన్నది ఎక్కడ పెట్టాలో కొంచెం ఆలోచించండి. ఈజ్కి హిజ్కి మధ్యన నాట్ పెట్టాం. అంటే ఏంటి, క్రియకి తర్వాత ప్రొనౌన్ లేదంటే యాడ్జెక్టివ్ ఏమనుకోండి, దాని మధ్యన మనం నాట్ అనేది పెట్టాం. ఈజంట్ హిజ్ నేమ్ మోహన్, రైట్. అట్లాగా మనం దీన్ని నెగిటివ్ వాక్యం కూడా ఒకటి తయారు చేసాం, నెగిటివ్ క్వశ్చన్ కూడా మనం తయారు చేసుకున్నాం, రైట్. ఇంకో పద్ధతిగా దాన్ని మనం ఇలా కూడా అడుగుతాం. ఏమిటి అంటేను, హిజ్ నేమ్ ఈజ్ మోహన్, కమా ఈజ్ నాట్
ఇట్ అలా కానీ లేదంటే ఈజింట్ ఇట్ అని కానీ అడుగుతాం. చూడండి మళ్ళా ఒకసారి, ఇది మనం తెలుగులో చేసుకునే ప్రక్రియే, తెలుగుకి ఇంగ్లీష్కి తేడా లేదు. వాడి పేరు మోహన్, వాడి పేరు మోహనా అమ్మని అడిగాం. వాడి పేరు మోహన్ కాదు అని కూడా అడిగాం. వాడి పేరు మోహన్ కాదా అని అడిగాం. ఇక్కడ వాడి పేరు మోహన్ అవునా కాదా అని మనం అడిగాం. అగైన్ ఇన్ ఆల్ దీస్ ఫోర్ ది conveying, whatever we are conveying is the same, matter is same. That is, his name is Mohan. Second, is his name Mohan? We are questioning it. Third, isn't his name Mohan? We are confirming. Yes, his name is Mohan అని మనం నాట్ పెట్టుకుని దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాం. బట్ హియర్ వెన్ వీ కమ్ టు దిస్ ప్లేస్, ఈ జాగాకు వచ్చేసరికి, నాలుగో వాక్యం జాగాకు వచ్చేసరికి, హిజ్ నేమ్ ఈజ్ మోహన్, ఈజంట్ ఇట్, ఈజ్ నాట్ ఇట్ అని ఒక డౌట్ఫుల్గా అడుగుతున్నాం. అంటే ఏంటి? దో వీఆర్ కన్ఫర్మింగ్ హిజ్ నేమ్ ఈజ్ మోహన్, వీ హ్యావ్ ఎ బిట్ డౌట్ వై పీపుల్ ఆర్ కాలింగ్ హిమ్ ఈజ్ యాజ్ కృష్ణ మోహన్ ఆర్ కృష్ణ ఆర్ సంథింగ్, రైట్? మేబీ హిజ్ నేమ్ ఈజ్ మేబీ కృష్ణ మోహన్, ఐఎమ్ కాలింగ్ హిమ్ మోహన్, మేబీ ది అదర్ పీపుల్ ఆర్ మేబీ కాలింగ్ హిమ్ యాజ్ ఎ కృష్ణ. సో ఐ గాట్ ఎ డౌట్, హిజ్ నేమ్ ఈజ్ మోహన్, ఈజంట్ ఇట్? That way I am expressing myself. So the language is nothing but expressing yourself in many different manners, right? That's what we have seen here within this 1, 2, 3, 4, and how we are playing with the words, changing the place. But one thing we have to remember, we cannot put any word in any place. They have their own places. That we have to remember. Here the sentence, his name, about what are we speaking? We are speaking about his name, and that is Mohan. That way we are using. Name his Mohan is, can we put like this? Any sentence can we put like that? No. Even a small kid will say, no, it is wrong. He will say, why is it wrong? Because the proper word is not in a proper place. That is what we have to see. So what is this? What is this proper place? The proper place of the speaker is in the first place. That is the subject place. We call it a subject. And after subject, whatever remains, it we call as a predicate. This we call a predicate. This is your subject. Why? We are talking about him. So this is subject, is Mohan, it is the predicate. Now this subject and this is being connected by the verb. That verb should appear here only. It should not be there. His name Mohan is, that also we cannot do it. And name his Mohan is, that way also we cannot put. Why? His pen. When I am addressing this pen, simply if it is his pen, I will have to say his pen only. Pen his we cannot say, or he pen I cannot say. So that way the his or a pen, the pen, his pen, these are the qualifiers. We are qualifying the pen with these words, right? Or this ash colored pen, blue pen, right? Or Parker pen, with the make, with the color, with the age, and with the number, and with the position, we are qualifying a certain thing. And that qualifier should be always here in the first place. A book. When we talk about a book, A should be in the beginning and then book. Book A, no. Book a ticket again. Why? The book becomes a verb over there. It is a doing word. Book a ticket. It is not a book ticket, no. So this is what I said, గారడి, మాటల గారడి అని అంతే. ఆ మాటలతో మనం గారడి చేయగలిగితేనే మనం చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాం అని అర్థం. ఆ గారడి ఎదుర్కొన్నాం వాడికి అర్థం కావాలి. నీ ఇష్టం వచ్చినట్టు గారడి చేయడానికి వీల్లేదు. మన ఇట్ ఈస్ నాట్ అవర్ విల్.
కానీ ఎదురుకుండా ఉండేవాడు విల్. ఎందుకంటే మనం మాట్లాడేది ఎదురుకుండా ఉండేవాడితో మాట్లాడతాం. ఈ షుడ్ యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్టెన్స్ కూడా వన్ ఆఫ్ ది థింగ్స్. సపోజ్ యు ఆర్ స్పీకింగ్ సంథింగ్ అండ్ ఐ డోంట్ హియర్ అండ్ ఐ డోంట్ రెస్పాండ్ టు ఇట్, దెన్ యువర్ స్పీచ్ హెస్ గాన్ టు డక్స్. బూడిదలో పోసిన పన్నీరు అంటాం మన తెలుగులో, అదే అయిపోతుంది. అంటే ఏంటి, మనం జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఎదురుకుండా ఉన్నవాడు జాగ్రత్తగా వింటున్నాడా లేదా, జాగ్రత్తగా వింటున్నాడు, వాడికి అర్థమవుతుందా లేదా, అర్థమవుతోంది. దట్ ఈస్ వాట్ ఐ సెడ్ గుడ్ ఇంగ్లీష్, దట్ ఈస్ వాట్ ఐ సెడ్ గుడ్ లాంగ్వేజ్. ఏ భాషకైనా సరే మనం మాట్లాడే భాష ఎదురుకుండా ఉన్నవాడు వింటున్నాడా లేదా. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను. పొలిటికల్ ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్. కానీ మన నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు వినడానికి వెళ్తారు. ఎందుకు అంటే హీఈస్ ఎ గుడ్ ఒరేటర్ అంటారు వాళ్ళది. జవహర్లాల్ నెహ్రూ వాజ్ ఎ గుడ్ ఒరేటర్. ఒరేటర్, వాట్ ఈస్ దిస్ ఒరేటర్? ఒరేటరీ ఈజ్ అన్ ఆర్ట్ that is able to speak. Everybody is able to speak, but everybody is not equally able to speak. See the difference, equally able to. ఓ చిన్న వర్డ్ పెట్టేసాను మధ్యలో, మాట్లాడు కదా, ఓ వర్డ్ పెట్టేసాను ఈక్వల్లీ అని. అండ్ డిఫరెన్స్ ఐ వాంట్ టు షో యూ. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఎదురుకుండా ఉండేవాడికి ఏమిటి కావాలో అదే చెప్పగలుగుతాడు అతను. చెప్పినంతసేపు అదే చెప్తాడు. 60 నిమిషాలు మాట్లాడతాడు, 120 నిమిషాలు మాట్లాడతాడు. కానీ ఆ మాట్లాడేదంతా ఎదురుకుండా ఉండేవాడికి కావాల్సిందే మాట్లాడతాడు. అతనికి ఎలా తెలుసును? ఆ ఎలా తెలుసును అన్నది ఆ విధంగా మాట్లాడడం ప్రజలకు కావాలి. ఏంటి మాట్లాడతాడు అది కాదు, ఏ విధంగా మాట్లాడతాడు అది ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి అనుసారంగా మనం చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. చూడండి ఇక్కడ మళ్ళీ మాట్లాట, యాక్సెప్ట్, ఎక్స్పెక్ట్. వాట్ ఎవర్ దే ఎక్స్పెక్ట్, ఇఫ్ వీ గివ్ దే యాక్సెప్ట్ ఇట్, అండ్ దేర్ వీఆర్ స్పీకింగ్ ఏ గుడ్ ఇంగ్లీష్. ఇది రెండోది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎదురుకుండా ఉండేవాడికి ఏమిటి కావాలి, వింటున్నాడా లేదా, వింటూ ఉంటే ఎంత ఇంట్రెస్ట్తో వినగలడు, వింటున్నాడు అంటే మనం అంత ఇంట్రెస్ట్గా మనం చెప్తున్నాము, అంటే మనం గుడ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాము. అంటే గుడ్ అంటే దట్ గుడ్, నాట్ గుడ్, గుడ్ అంటే కొంచెం బెటర్, బెస్ట్లోకి వెళ్ళిపోతుంది. మన తెలుగులో ఆ గుడ్ని మాట్లాడుకుంటే అది బెటర్, బెస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో వాట్ ఎవర్ వీ స్పీక్ ఈజ్ దట్ ది బెస్ట్ ఆర్ నాట్, దట్ యూ నీడ్ నాట్ టు determine from the beginning. Go on speaking and go on observing people. And if the people sitting in front of you, if they are enthusiast, if they are hearing you properly, if they are very attentive at your speaking, and if they are showing interest, then you are speaking very good. Means the topic is not the great thing, but the language, the మాటలు, ఏ మాటలతో ఎట్లా ఆడుకుంటున్నావు, ఎట్లా ఉపయోగిస్తున్నావు, అదే బిగ్ ఒరేటర్స్ చేసే పని. మనకి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్, మాట్లాడుకునే ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు అంటే, ఇప్పుడు మళ్ళీ రెండో ప్రైమ్ మినిస్టర్గా మనకి వచ్చారు మోడీ గారు. అతను మాట్లాడుతున్నాడు, మనం వింటున్నాం. అంటే ఆ భాష ఎట్లా ఉపయోగిస్తున్నాడు అది మనం చూడాలి, అది విషయం. అది కానీ మనం అబ్జర్వ్ చేసుకుంటే మనం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చాలా చక్కగా మాట్లాడుకుంటాం.